రోజు మీ అందరికి హామీ ఇస్తున్నా, దసరా రోజున ఆటో డ్రైవర్లందరికీ వాహన మిత్ర కింద 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అనౌన్స్ చేస్తున్నాను. మిత్రులారా, చూశారు కదా పైన పెట్టిన వీడియో. నిన్న జరిగినటువంటి సభలో వాహన మిత్ర పథకం ద్వారా 15,000 రూపాయలు అందిస్తామని ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. చాలా సంతోషం. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరొక ముఖ్య గమనిక. ముఖ్యమంత్రి గారు గడిచిన ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చారు. డ్రైవర్ సాధికార సంస్థ పెడతానన్నారు, ప్రతి డ్రైవర్ని వానరం చేస్తానన్నారు, చంద్రన్ బీమా మరలా తీసుకొచ్చి ప్రమాద బీమా 10 లక్షలు అందిస్తామన్నారు. ప్రతి ఆటో, ట్యాక్సీ, బస్సు డ్రైవర్, ట్రక్ డ్రైవర్, టెప్పర్ డ్రైవర్ ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు అందిస్తానన్నారు. ఇవన్నీ పథకాలు కూడా గాలిలోకి వదిలేసి ఒకే ఒక వాహన మిత్ర 15,000 రూపాయలు అందిస్తున్నారు. అందులో కూడా ఎటువంటి క్లారిటీ లేదు. మరి రవాణా రంగ కార్మికులను ఉద్దేశించి మీరు ఇచ్చినటువంటి హామీలు ఇవన్నీ కూడా, మరి ఈ హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు పరిగణలోకి తీసుకుని రాష్ట్ర రవాణా రంగ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను అమల్లోకి తీసుకురావాలని మరొకసారి మీకు తెలియజేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జయహో రథసారథి డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుని వాసు ఏలేటి.